గ్లోరీ దిగి రావాలా. పోరాటాలు బ్రేక్ చేస్తున్నాం. ఈ స్థలం అంతా నీ గ్లోరీ దిగి రావాలా అయ్యా. 50 దినాలు వాగ్దానాలు నెరవేర్చబడాలి. ఒక్కొక్క హృదయాలు మార్చబడాలి. రక్షణ కార్యాలు జరగాలి. యాభై దినాలు అతి శక్తివంతంగా జరుగుతున్నాయి. చాలా చక్కటి ప్రార్థనలు. అక్టోబర్ 17 గురువారం సాయంత్రం 4 గంటలకి ముగింపు సభ బెల్లంపల్లిలో కుటుంబాలతో దేవుడు గొప్ప కార్యం చేయలాగిన ప్రేయర్ఫుల్గా సిద్ధపడదాం. ఎందుకంటే ప్రార్థననే ఆయుధం దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. ప్రార్థననే బలం శత్రు కోటగోడలు కూలుస్తుంది. అందుకే 50 దినాలు జరుగుతున్న ఈ ప్రేయర్స్లో మీరు పాలు పొందాలి. ముగింపు సభలో కుటుంబాలతో కలిసి చక్కటి ఆశీర్వాదం ఆత్మీయ దీవెనలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం ద్వారా చాలా బలపడుతున్నాం. ఎందుకంటే ఎంతో యవనస్తులకు పాపముల నుంచి కూడా విడిపించబడతారు వాక్యం, మా అమ్మ వాక్యం ద్వారా. ఎంత అద్భుతమైన వాక్యం అంటే నిజంగా నా ముందు స్థితి చూస్తే ఇప్పుడు స్థితి చాలా అద్భుతంగా ఉంది. నన్ను చూసిన ప్రతి వారు ఏంటంటే నన్ను చూసి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు చూస్తున్నారు. నన్ను అది మమ్మీ వాక్యం అంటే ఒకరిని క్షమించడం అంటే మామూలు కాదండి. నేను ఎంతగా మారానంటే నన్ను చూసిన వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. నిజంగా అద్భుతమైంది. మీరు వచ్చి ఒకసారి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఎవరు అమ్మా నాన్న ఎవరు చెప్పడం మంచి బోధ. ఇక్కడ క్రీస్తు వలె మారాలి, క్రీస్తులోనే నడవాలి, క్రీస్తులోనే పోలిక ఉండాలనే వాక్యం మనలో చాలా సంతోషాన్ని కలిగేస్తుంది. మేము వచ్చి బలపడిన రీతిగా ప్రతి ఒక్కరూ అనేకులు రావాలి. లోకపరంగా అయితే ఎన్నో రకాలుగా మనం సమయాన్ని ఇస్తున్నాం, కానీ దేవుని విషయంలో మనం సమయం తప్పిపోతున్నాం కనుక దేవుని కార్యం మనం ఇక్కడ చూడాలి అంటే ఇక్కడికి రావాలి. కనీసం 2 రోజులైనా దేవునితో గడపాలని ఆసక్తి కలిగి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు. చాలా డెప్త్గా దేవుని ఎలా స్తుతించాలి అవన్నీ నేను నేర్చుకున్నాను. చాలా బలపడ్డాను. అసలు ప్రేయర్ ఎట్లా చేయాలి అనేది అర్థమైంది. నాకు తెలియదు అంత ముందుకి, కానీ ఇక్కడికి రాగానే ప్రేయర్ ఎట్లా చేయాలి, ఎట్లా దేవుని స్తుతించాలి అనేది బాగా తెలిసింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు బలపడతారు, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు. ఇక్కడికి వచ్చాక నేను చాలా మంచిగైనా, చాలా ఫ్రీ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నప్పుడల్లా దేవుడు నాతో ఉన్న ఫీలింగ్ ఉంది. ఫస్ట్ డే నేను నార్మల్గా ఉండే, కానీ సెకండ్ డే నుంచి గొప్ప అద్భుతంగా అభిషేకం పొందుకున్నాను. అందరూ ప్రార్థిస్తుండే, అసలు అనుకున్నాను నేను నార్మల్గా వీళ్ళకి ఎలా ఇంత అభిషేకం వస్తుంది అని అనుకున్నాను. కానీ నేను ప్రార్థనలో ఏకీభవించినాక ఇక్కడికి వచ్చినాక ఎట్లాంటి వారైనా, ఎంత బలహీనంగా ఉన్నవారైనా కానీ ప్రార్థనలో ఎంతో బలపడతారు.